స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినా ఇంకా కుల బహిష్కరణలు కొనసాగుతుండడం దురదృష్టకరం. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కుల బహిష్కరణ బాధిత కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టాయి. తమను కులం నుంచి తొలగించారని, తమకు న్యాయం చేయాలి అంటూ ఆర్టీఓ కలెక్టర్ ను ఆశ్రయించి వినతి పత్రం సమర్పించారు. శెట్టి బలిజ కులానికి చెందిన కొంతమంది పెద్దలు ప్రేమ వివాహం చేసుకున్నారన్న కారణంతో ఒకరిని, భూమి అమ్మడానికి నిరాకరించారన్న కారణంతో మరొకరిని, వేరే కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకున్నారన్న నెపంతో ఇంకొకరిని, ఇలా పలు కారణాలతో దాదాపు 15 కుటుంబాలను బహిష్కరించారని బాధితులు ఆరోపించారు. తమపై జరుగుతున్న చిత్రహింసలు తట్టుకోలేకపోతున్నామంటున్న బాధిత కుటుంబాలతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడి ముందుకెళ్తుంటే గ్రామాల్లో మొత్తం ఇంకా కులాల దగ్గర ఆగిపోయింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పెన్నాడ గ్రామంలో దారుణ సంఘటన చోటు చేస్తుంది. ఒక సామాజిక వర్గం తమ సామాజిక వర్గాన్ని వెలివేయడంతో 14 కుటుంబాలు అయితే రోడ్డు ఎక్కాయి. అయితే ప్రస్తుతం మొదలుపడ్డ ఆ బాధితులను వారిని అడిగి తెలుస్తున్న వారి జరిగిన అన్యాయంపై. చెప్పండి, అసలు మీ సామాజిక వర్గమే మిమ్మల్ని వెలేసి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు? నమస్తే అండి, నా పేరు శీలబోని శ్రీనివాసరావు. పెన్నాడ గ్రామం తామరసీడుగట్టు చిట్టిపల్లిసీడు ఉండే ఏరియా అండి. మా చిట్టిపల్లిసీడు కులంలో వచ్చి 50 కుటుంబాలు ఉంటాయండి. ఈ 50 కుటుంబాల్లో ఒక 15 కుటుంబాల వరకు ఇలా వెలివేయడం జరిగిందండి. ఇందులో కొంతమంది ఒక 5-6 పెద్ద మనుషులుగా చలమణి అయ్యి మా అందరి మీద అధికారాన్ని చెలాయిస్తున్నారండి. వాళ్ళు చెప్పింది వేదం, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, వాళ్ళు చెప్పింది వినకపోతే కులం నుంచి వెలియటం, ఇలాంటి దుర్మార్గానికి పాల్పడి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళు తాగుడికి బానిసైపోయి ఎవరైతే వాళ్ళకి తాగుడు పోగిస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇలాగా ఈ పెద్ద మనుషులు తీరు ఇలా ఉందండి. నన్ను పడితే నన్ను ఒకే కులానికి చెందినటువంటి 2 ప్రేమికులని, మేజర్లు అయినటువంటి వాళ్ళని ప్రేమ వివాహం చేసుకుని పాలకోడేరు ఎస్సీ గారి సమక్షంలో వారికి పెళ్లి అయిందండి. ఆ ఎస్సీ గారి సమక్షంలో నేను పెద్ద మనిషి కింద ఆ జంటని దగ్గరికి వెళ్ళటం జరిగిందండి. మా అధికారం లేకుండా మా మాట వెనక తీసుకోకుండా నువ్వు వాళ్ళకి చేయవలసిన పని ఏంటి అనేసి నన్ను కూడా కులంలోంచి వెలివేయడం జరిగిందండి. అలాగే నేనే కాదండి, ఇగో నా కూడా ఉన్నటువంటి మా వెనకాల ఉన్నటువంటి వారు కూడా వాళ్ళది కూడా ఒక కారణం ఉందండి. చెప్పండి అమ్మా, మీ కులానికి సంబంధించిన మిమ్మల్ని వెలివేయడంతో మీకు ఎంత బాధ? మీరు ఇప్పుడు వాళ్ళ మీద ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు కలెక్టర్ దగ్గరకు వచ్చి ధర్నా చేశారు కదా, ముందు మీరు ఎలా తీసుకెళ్తారు? నా పేరు జక్కలశెట్టి వరలక్ష్మి అండి. మాది పెన్నాడ అగ్రహారం తామరజరగొట్టి ఏరియా అండి. మాది ఒకటే కులం అండి. మాకు అదే బీసీ కులం, అదే చెట్టిబలిజ కులం అండి మాది. అయితే మా కులంలో సంబంధించిన పెద్దలే మా మీద ఆధిపత్యం వహించి మమ్మల్ని, మా కులం నుంచి మా పెద్దలే మమ్మల్ని బయట పెట్టాము, కులం నుంచి వెలివేసాము అని చెప్పేసి మమ్మల్ని ఏ కార్యక్రమాలకి రానివ్వకుండా, మా ఇంట్లో చావు జరిగినా పెళ్లి జరిగినా మాకెవరిని రానివ్వకుండా, వాళ్ళు రాకుండా అందరినీ బెదిరించి ఎవరిని రానివ్వకుండా చేస్తున్నారు. అలానే వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మమ్మల్ని పిలవట్లేదు. ఇదంతా జరుగుతుందండి. మమ్మల్ని చాలా మానసికంగా హింసిస్తున్నారండి. ఇది మాతో కాకుండా మా పిల్లలకు కూడా తగులుతుంది కదండి ఎఫెక్ట్. మా పిల్లలైనా ఫ్రీడమ్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది గొడవలు కాదు, ఇవి కాదు అండి, మాకు న్యాయం కావాలి. మా పెద్దలే మమ్మల్ని ఇలాగా వెలేసాము, మీరు కులంలో లేరు, ఒకే కులం కదండి, అందరము ఒకటే కదా, వేరు చేసి మాట్లాడడం ఏంటండి సార్? మమ్మల్ని కూడా అలాగా మాకు గొడవలు వద్దండి. అలానే వాళ్ళ ఆధిపత్యం ఏంటి, మాకు ఆధిపత్యం కూడా వద్దు. కుల పెద్దలు మా మీద ఆధిపత్యం చేయడానికి లేదు, అందరము ఒకటే. ఎవరికి నచ్చినట్టుగా వారు జీవించాలి, కానీ మా మీద మా పెత్తనం చేయడానికి వీలు లేదు. మా ఇంట్లో ఏదైనా జరిగితే రాకపోవడం, మమ్మల్ని ఎక్కడికి రానివ్వకపోవడం, మమ్మల్ని బానిసల కింద చూస్తున్నారండి. అది మాకు బానిసత్వం వద్దు, మాకు న్యాయం కావాలి. మీ కులాలకు సంబంధించి మిమ్మల్ని వెలేసి మిమ్మల్ని ఏ శుభకార్యం కూడా పిలవకుండా చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ధర్నా ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? నమస్తే, నేను పెన్నాడ గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్ని చింతపల్లి శ్రీనివాస్ నా పేరు. నేను మొన్న వారం క్రితం మా అన్నయ్య గారు చనిపోయారండి. నేను ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేయించాను. దాంట్లో అవకతవకలు పేపర్కి ఇచ్చారండి. దాంట్లో అవకతవకలు ఎటువంటి లేవండి, అన్ని కలెక్టరేట్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, పిఎస్ లో కూడా ఉన్నాయి, అన్ని రిపోర్ట్లు ఉన్నాయండి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి. కాకపోతే నువ్వు మా దగ్గరికి రాలేదు, మీ అన్న దానికి వివరణ ఇవ్వలేదు అని చెప్పేసి బ్లేమ్ చేసి ఆ మీద లేనిపోయిన అగండాలన్నీ వేసి నిన్ను కులం నుంచి వెలేసాం,
నువ్వు కులంలో ఉండకూడదు అని చెప్పి వార్డు మెంబర్ని కూడా నాకు కూడా మినహాయింపు లేకుండా నిన్ను కూడా కులంలో వేలేసాం, నువ్వు ఎవరి శుభకార్యాలకు రాకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి నన్ను వేలేసి రీసెంట్ గా మా అన్నయ్య వారం క్రితం చనిపోయారండి. చనిపోయినా చావకూడదు వస్తే నీతో కూడా మేము అందరం వచ్చామంటే అక్కడ ఇంటి దగ్గరికి వేరే కొలసి మేము అందరం రాము, మేము అందరం బైక్లో చేస్తున్నాం, ఇంతమంది మేము 15 మంది ఉన్నారు, దీనిలో ఎవడొచ్చినా కానీ మేము కులం నుంచి వెళ్ళిపోతాం, సంఘం నుంచి రాము, మొత్తం అక్కడ ఉన్న వంటలు ఇవన్నీ వేస్ట్ చేస్తే మొత్తం మేము ఎవరు రాము, ఎవరు ఇవ్వకుండా మాకు వివరణ కావాలి, మీరంతా బహిష్కరించేసాం, మీరు వాళ్ళ ఇంట్లో వచ్చి ఫంక్షన్ చేయడానికి అక్కడ ఉంటే కనుక మేము అందరం వెళ్ళిపోతాం. ఇదే నేను ప్రతి ఇంట్లోనే ఇదే సమస్య, వేలేస్తాం వాళ్ళ మాట పోతే వేలేస్తాం. నిన్న ఆల్రెడీ మేము ప్రెస్ మీట్ జరిగింది, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఇచ్చామండి, సెక్రటరీ గారి వివరణ ఇస్తానన్నారండి. ఇప్పుడు అలాగే ఎండిఓ గారికి ఇచ్చామండి, ఇప్పుడు కలెక్టరేట్ గారికి అలాగే విన్నపం చేసుకోవడానికి వచ్చామండి. ఏదైతే తమ కులం వారే తమను వెలివేశారని, ఎటువంటి శుభకార్యం అశుభకార్యం తమను పిలవకుండా మా దగ్గరికి ఎవరిని రానివ్వకుండా బహిష్కరించడం మమ్మల్ని చాలా బాధాకరంగా ఉందని, అలాగే ఇక్కడ అసలు ఇప్పుడున్న సమాజంలో కూడా ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద ఇటు ఆర్టీఓకి అటు కలెక్టరేట్కి అయితే వాళ్ళు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా తమను రక్షించాలని తమకు గొడ్డును విడాలని వాళ్ళైతే కలెక్టరేట్ వద్ద అయితే నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.